నేను మీ అందరిలాగే సోషల్ మీడియాలో వచ్చే కంటెంట్ని టైం దొరికినప్పుడల్లా చూస్తూ ఉంటాను. సోషల్ మీడియా ప్లాట్ఫామ్గా చేసుకొని మంచి మంచి పనులు చేసి సమాజానికి సహాయం చేసిన వారిని చూసి చాలా ఇన్స్పైర్ అవుతూ ఉంటాను. అలాగే ఆ సహాయం పొందిన వారి యొక్క రియాక్షన్ చూసి చాలా ఎమోషనల్ అవుతూ ఉంటాను. ఎంత ఇన్స్పిరేషన్ మైండ్లో ఉన్నా అది మర్చిపోయేలోపు మన వంతు చిన్న చిన్న సహాయాలు అందించి ఏదో తెలియని విజయాన్ని సాధించినంత ఆనందంగా ఉంటామని నా నమ్మకం. డబ్బులు ఎంత ఇచ్చినా ఈ భూమి మీద ఎవరు వద్దనరేమో కానీ రోజు ఆకలితో పోరాడే వారికి పట్టెడన్నం ఇస్తే మాత్రం చాలు అంటారు. అది బిలో మిడిల్ క్లాస్ అయినా, మిడిల్ క్లాస్ అయినా, రిచ్ అయినా, ఎవరైనా సరే భోజన విషయంలో మాత్రం బొజ్జ నిండితే ఇక మీరు ఎన్ని రకరకాల వంటకాలు వడ్డించినా అది వ్యర్థమే అవుతుంది. నాకున్న శక్తి మేరకు రోజుకు 10 మంది ఆకలితో పోరాడేవారు అంటే ఎవరో ఒకరు భోజనం పెడితే గానీ వారి ఆకలి తీరదో అటువంటి వారిని గుర్తించి వారి ఆకలిని ఏదో ఒక పూటైనా తీర్చాలని ఆశిస్తున్నాను. అందులో భాగంగా ఈ రోజు నా తొలి ప్రయత్నంగా 10 మందికి భోజనం పెట్టడానికి నాకు అయిన ఖర్చు కేవలం 700 రూపాయలు మాత్రమే. ఈ వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు నాకు రేజ్ అయిన క్వశ్చన్స్, మనం కేవలం ఫుడ్ ఇస్తున్నాము, ఆ ఫుడ్ తీసుకుంటున్న వారి ఫేస్ రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం కరెక్టేనా అని నన్ను నేను ప్రశ్నించుకున్నప్పుడు నాకు నేను సమర్థించుకున్న కారణాలు, నేను ఈ రోజు ఫుడ్ డొనేట్ చేయాలనే డెసిషన్ తీసుకొని స్టార్ట్ చేయడానికి చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ సోషల్ మీడియాలో చేస్తున్న వీడియోస్ చూసి నేను కూడా చేయడానికి రీజన్ అయింది. మన వీడియోస్ చూసి ఎవరైనా ఫుడ్ డొనేట్ చేస్తే అది మంచి విషయమే కదా. మనం ప్రతిరోజు 10 మందికి ఫుడ్ డొనేట్ చేయడానికి సోర్సెస్ ఉండొచ్చు, లేకపోవచ్చు. కానీ వీడియో చూసిన వారిలో ఎవరైనా నాకు తెలిసిన వారిలో 1 డే ఫుడ్ డొనేషన్కి కంట్రిబ్యూట్ చేస్తే మనం స్టార్ట్ చేసిన పని ఎటువంటి బ్రేక్స్ లేకుండా చాలా మందికి ఆకలి తీర్చొచ్చు అని నా నమ్మకం.